మనోరంజనికి స్వాగతం. నేటి మనోరంజనిలో మహాభారతం నుండి 7వ భాగం వింటారు. అమ్మలు అందరూ వచ్చేసారా? వచ్చేసాం పిన్ని. మహాభారతం వింటుంటే ఎంతో ఆసక్తిగా ఉంది పిన్ని. మరందుకేనమ్మా వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అన్నారు కదా. అంత ఆసక్తిగా ఉంటాయర్రా ఈ భారతంలోని కథలు. త్వరగా చెప్పు పిన్ని. చెప్పుకుందామమ్మా. పాండవులు కొంతకాలం ఏకచక్రపురంలో నివాసం ఉన్నారు. దానిని గురించి చెప్పుకుందామమ్మా ఇప్పుడు. అలాగే పిన్ని. పాండవులు ఘటోత్కచుని హిడింబిని సాగనంపి బ్రాహ్మణ వేషములు ధరించి దేశ సంచారం చేయసాగారు. మార్గమధ్యంలో వ్యాసుడు కనిపించి, నాయనలారా, ధృతరాష్ట్రుడు వాని కొడుకులు మీకు చేసిన అన్యాయం తెలిసి చాలా బాధ కలిగినది. ఈ చిన్న వయసులో మీరు కష్టాల పాలైనందుకు విచారించకండి. మీరు ఏకచక్రపురం వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండండి అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాను. పాండవులు ఏకచక్రపురం చేరి అక్కడ ఒక బ్రాహ్మణుని గృహంలో నివాసము ఏర్పాటు చేసుకున్నారు. కుంతి పాండవులు అచట అందరికీ మేలు చేస్తూ మంచిని పెంచుకుని భిక్షాటన చేస్తూ కాలక్షేపం చేయుచున్నారు. వారు తెచ్చిన ఆహారాన్ని కుంతి 2 భాగాలుగా చేసి ఒక భాగము భీమునికి పెట్టి రెండో భాగం అంతా తామందరూ తినేవారు. ఈ విధంగా ఒకనాడు కుంతి భీముడు ఇంటనుండగా వారు మిగతా 4 భిక్షాటనకు వెళ్ళారు. ఆ సమయమున బ్రాహ్మణుని ఇంటిలో నుండి ఏడ్పులు వినిపించగా కుంతి వారి వద్దకు వెళ్ళి వారి ఏడుపునకు కారణం అడిగింది. ఏమని చెప్పగలమమ్మా? మాకు కలిగిన ఈ విపత్తు మానవ మాత్రులు తీర్చేది కాదు. ఈ నగరమునకు సమీపమున గల అడవిలో బకాసురుడను రాక్షసుడు నివాసం ఉంటున్నాడు. వాడు నగరములో చొరబడి కనబడిన వారందరినీ చంపి తినేవాడు. అది భరించలేక అందరము కలిసి వాడితో ఒక ఒప్పందము చేసుకున్నాము. దాని ప్రకారము ఈ ఊరు వాళ్ళు రోజునకొక ఇంటి వంతున ఒక బండిడి అన్నము, 2 ఎనుబోతులను, ఒక మనిషిని వాడికి ఆహారంగా పంపాలి. ఈరోజు మా వంతు వచ్చినది. ఆ రాక్షసుడికి ఆహారంగా ఎవరిని పంపను? ఇంతకాలము నాకు సహధర్మచారిణిగా ఉండి నా వలన సంతానవతి అయిన నా భార్యను పంపనా? నా వంశాంకురమైన ఒక్కగానొక్క కుమారుని పంపనా? లేక మరొకరి చేతిలో పెట్టి కన్యాదానం చేయవలసిన నా కూతురిని పంపనా? ఏం చేయను? ఎవరిని పంపలేను, కనుకనే నేనే పోతాను అని దీనంగా అన్నాడు బ్రాహ్మణుడు. అది విన్న కుంతి, అయ్యా, మీరు దుఃఖించకండి. మీలో ఏ ఒక్కరూ వెళ్ళనవసరం లేదు. మీకు ఒక్కడే కొడుకు, నాకు 5 కొడుకులున్నారు. అందులో ఒకడిని మీ కుమారునికి బదులుగా పంపుతాను అని చెప్పగా బ్రాహ్మణుడు చెవులు మూసుకొని, అమ్మాయి ఎంత మాట అన్నారు? కొంతకాలము తలదాచుకుంటామని చెప్పి నాకు అతిథులుగా వచ్చిన మీరు మీ కుమారుని మా వంతుగా పంపి చంపించి ఆ పాపము మూటగట్టుకొని భరించలేను అన్నాడు. అయ్యా, మీరంతగా బాధపడవలసిన అవసరం లేదు. ఆ రాక్షసుడు నా బిడ్డను చంపలేడు. నా కుమారుడే ఆ బిడ్డను చంపుతాడు. రాక్షసులను చంపగల శక్తిని వాడి గురువు వాడికి ఉపదేశించాడు అని చెప్పి కుంతి వారిని ఒప్పించింది. తల్లి చెప్పిన పద్ధతికి భీముడు చాలా సంతోషించాడు. బకాసురుని మరణం. బ్రాహ్మణుడు బండికి 2 దున్నపోతులను కట్టి బండి నిండుగా అన్నము రాశిగా పోసి భీమునికి అప్పగించగా భీముడు బండి ఎక్కి దక్షిణ దిశగా సాగాడు. అరణ్యానికి కొంత దూరంలో యమునా నది ఒడ్డున బండిని ఆపి బండిలోని పదార్థాలన్నీ ఇష్టంగా తిని మంచినీళ్ళు తాగి ఒళ్ళు విరుచుకొని సింహగర్జనతో బకాసురుని పిలిచాడు. ఆకలితో ఉన్న బకాసురుడు గుహ నుండి వెలుపలకు వచ్చి భీమును చూచి కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ, ఏమి పొగరు? సామాన్య మానవాదముడు నన్ను రమ్మని కేకపెట్టుటియా అనుకొని మండిపడుతూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ బండిని సమీపించి బకాసురుడు ఒక్క చెట్టును పీకి భీమునిపై పడవేగా భీముడు ఎడమ చేతితో దాన్ని పక్కకు నెట్టి మరొక చెట్టును పీకి వాడితో యుద్ధానికి కలియబడ్డాడు. ఇక లాభం లేదు అనుకుని బకాసురుడు ద్వంద్వ యుద్ధమునకు తలపడగా భీముడు కొంతసేపు అదే ప్రకారం యుద్ధం చేసి చివరకు బకాసురుని కింద పడద్రోసి
మోకాళ్ళతోనూ మోచేతులతోనూ కుమ్ముతూ ఎక్కడి అవయవాలను అక్కడ విరగ్గొట్టాడు. దానితో బకాసురుడు పెడబొబ్బలు పెడుతూ ముక్కు వెంట నోటి వెంట రక్తము కక్కుతూ ప్రాణములు వదిలాడు. బకాసురుని ఆర్తనాదాలకు అడవిలోని రాక్షసులందరూ వచ్చి భీముని చూచి గజగజ వణుకుతూ నిలబడ్డారు. వారిని చూసి భీముడు, రాక్షసులారా, మీరు ఈ జనుల వైపు కన్నెత్తి చూశారో మీకు కూడా ఇదే గతి పడుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. రాక్షసులందరూ మహారణ్యంలోకి పరుగు తీశారు. భీముడు ఆ రాక్షసుని కళేబరమును బండి మీద తీసుకుని వచ్చి ఏకచక్రపుర సమీపమున పడవేసెను. బకాసురుని చావును గురించి తెలుసుకున్న ఆ పుర ప్రజలు ఆనందంతో మహానందంగా ఆ రోజు పండుగ చేసుకున్నారు. ఇప్పుడు ద్రౌపది స్వయంవరం. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు పాండవుల ఇంటికి అతిథిగా వచ్చి తాను తెలుసుకున్న విషయాల్ని పాండవుల చెవిన వేశాడు. ప్రత్యేకంగా చెప్పవలసింది పాంచాల దేశాన్ని గురించేనన్నాడు. ఏమిటి దాని ప్రత్యేకత అని అడిగింది కుంతీదేవి. అక్క, సరస్వతి అక్క, బాగున్నావా? బాగున్నాను. ఏంటి నాకు తెలియకుండా మహాభారత కథలు వినేస్తున్నారా? రామా, సరస్వతి, బాగున్నావా? బాగున్నాను పిన్ని. రారా సరస్వతి, సమయానికి వచ్చావు. ఇప్పుడు ద్రౌపది స్వయంవరం, అది నువ్వే చెప్పాలి. దాందేముంది పిన్ని, చెప్పమ్మా సరస్వతి. పాంచాల దేశమేలే ద్రుప్త మహారాజుకు అద్భుత సౌందర్య రాశి అయిన కుమార్తె ఉంది. అర్జునునితో అమ్మాయి పెళ్లి చేయాలనే కోరికతో ఉన్న ఆ రాజు పాండవులు లక్క గృహంలో మరణించారని విని దుఃఖించాడు. ఇప్పుడు ఆ పిల్లకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. అర్జునుడంతటి ప్రజ్ఞాశాలి అయితేనే గాని ఆ పరీక్షలో విజయం సాధించలేడు అని విన్నవించాడు. అది విన్న అర్జునునికి కుతూహలం పెరిగింది. స్వయంవరం ముహూర్తం తెలుసుకున్నాడు. పాండవులు బ్రాహ్మణ వేషాలతోనే పాంచాలపురంలో అడుగుపెట్టి ఒక బ్రాహ్మణోత్తముని ఇంట విడిది చేశారు. పాంచాల నగరం అప్పటికే అనేక మంది రాకుమారులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా స్వయంవరం మాటే. దేశ దేశాల ప్రభువులతో పురమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా పచ్చపచ్చని తోరణాలతో మంగళ వాయిద్యాలతోనూ గొప్ప తిరునాళ్ళలా ప్రకాశిస్తోంది. పాండవులు స్వయంవరానికి వెళ్ళి ఒక ప్రక్కన బ్రాహ్మణ పంక్తి వద్ద చేరారు. పాండవుల రాకను శ్రీకృష్ణ బలరాములు గ్రహించి మనసులోనే వారిని ఆశీర్వదించారు. స్వయంవర సభలో ఉన్నతాసనాలపై దుర్యోధనుడు, కర్ణ శిశుపాలురు, జరాసంధ శల్యులు, బలరామకృష్ణులు కూర్చున్నారు. చక్రవర్తులు, సామంతులు మొదలైన వారంతా సభకు మధ్యలో మొదటి వరుసలో కూర్చున్నారు. సభ మధ్యమున సర్వాంగ సుందరంగా నిర్మించిన స్వయంవర మండపం ఉంది. మండపం మధ్యలో ఎత్తైన ప్రదేశంపై ఒక మత్స్య యంత్రము అమర్చబడి ఉన్నది. అది గిర్రున తిరుగుతూ దాని ప్రతిబింబం కిందనున్న నీటిలో పడుతూ ఉన్నది. పక్కన విల్లు, 5 బాణాలు ఉన్నాయి. ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడు సభను ఉద్దేశించి, సభాపతులారా, నేడు నా సోదరి కృష్ణ అంటే ద్రౌపది స్వయంవరం. మీరు ఈ మత్స్యయంత్రాన్ని చూస్తున్నారుగా. ఒక్కొక్కరుగా వచ్చి విల్లు ఎక్కుపెట్టి ఆ 5 బాణములతోనే ఆ పైన తిరుగుచున్న మత్స్యాన్ని క్రింద నీటి అందలి దాని ప్రతిబింబాన్ని చూస్తూ కొట్టగలగాలి. ఆ విధంగా కొట్టి దానిని ఛేదించిన వీరునికి నా సోదరుని కృష్ణని ఇచ్చి వివాహం చేయగలను. మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించండి అని సభాముఖంగా తెలియజేశాడు. ప్రథమంగా దుర్యోధన, కర్ణాది వీరులందరూ ప్రయత్నించి విఫలులైనారు. కొందరు విల్లే ఎక్కుపెట్టలేకపోయారు. కొందరు అవమానం భరించలేక ముందే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ సభయందు మత్స్యయంత్రాన్ని ఛేదించే నాదుడు కరువయ్యాడు. ఆ సమయంలో బ్రాహ్మణ వేషధారి అయిన అర్జునుడు లేచి మత్స్యయంత్రం వద్దకు బయలుదేరాడు. అతనిని చూచి సభలోని వారంతా, ఈ బాపడా మత్స్యయంత్రాన్ని ఎక్కుపెట్టేది. మహావీరులైన రాకుమారులే తలలు వంచి కూర్చున్నారు.
ఈ బ్రాహ్మణుడు ఎక్కిపెట్టగలడా అని ఎగతాళి చేయసాగారు. అర్జునుడు ఎవరి మాటలను లక్ష్య పెట్టలేదు. మనస్సులోని ద్రోణాచార్యునికు ప్రణమిల్లి అవలీలగా ధనస్సు ఎక్కిపెట్టి మొదటి బాణంతోనే మత్స్యాన్ని నేల కూల్చాడు. సభంతా నిర్ఘాంతపోయింది. జయ జయ ధ్వానాలు మిన్నంటుతుండగా ద్రుపదుని కూతురు కృష్ణ పుష్పమాలను అర్జుని కంఠంలో అలంకరించింది. బ్రాహ్మణునికి క్షత్రియ కన్యనిచ్చి వివాహమా అని కొందరు రాజులు రాజవంశాలనే అవమానిస్తున్నాడని ద్రౌపదినిపై యుద్ధం ప్రకటించారు. పరిస్థితి అదుపు తప్పుతున్నదని గ్రహించి వ్యాస మహర్షి ఇతడు బ్రాహ్మణుడు కాదు, విక్రమ పరాక్రమవంతుడు, సవ్యసాచి, ద్రోణాచార్యుని ప్రియ శిష్యుడైన అర్జునుడు అని చెప్పగా సభకు వేంచేసిన రాజులందరూ అర్జునుని వీణెళ్ల పొగిడారు. తమ కోరిక అప్రయత్నంగా తీరినందుకు ద్రుపదుడు కృష్ణ సంతోషించారు. కానీ పాండవులు ఇంకా బ్రతికి ఉన్నందుకు దుర్యోధనాది కౌరవులందరూ కోపోద్రేకంతో సభ నుండి వెళ్ళిపోయారు. పిన్ని, ద్రౌపది కళ్యాణం మరి నువ్వు చెప్పు. పాండవులు ద్రౌపదిని వెంట తీసుకుని తమ ఇంటికి చేరుకున్నారు. లోపల ఉన్న కుంతీమాతతో తమాషాగా, అమ్మా, అద్భుతమైన భిక్షనొక దానిని తెచ్చామమ్మా అన్నారు. కుంతీదేవి లోపల నుండే అలవాటు ప్రకారం 5 సమంగా పంచుకోండి నాయనలారా అని దీవించింది. నిర్ఘాంతపోయారు అన్నదమ్ములు. విషయం తెలుసుకున్న కుంతీదేవి తన తొందరపాటుకు ఎంతో చింతించింది. తల్లి మాటను జవదాటని పాండవులు ద్రౌపదిని తమ భార్యగా అంగీకరించారు. తరువాత ద్రుపద మహారాజు పాండవులందరినీ సగౌరవంగా తన అంతఃపురానికి తీసుకుని పోయాడు. పాండవుల వివాహ విషయం అప్పుడు తెలిసింది. ఒక కన్య 5 పాండవులకు భార్య ఎలా కాగలదు అనుకున్నాడు. కృష్ణ భగవానుడు, వ్యాసుడు మొదలగు పెద్దలందరూ ద్రౌపదిని సందేహాన్ని తీర్చారు. ద్రౌపది యొక్క పూర్వజన్మ రహస్యాన్ని తెలియజేశారు. ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతము తెలిసిన ద్రుపదుడు పాండవుల కళ్యాణానికి సంతోషంగా అంగీకరించాడు. రంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించాడు. పాండవులు జీవించి ఉన్నందుకు భీష్ముడు తదితర పెద్దలందరూ సంతోషపడ్డారు. భీష్ముడు దుర్యోధనునికి హితబోధ చేసి ధృతరాష్ట్రునితో, నీ తమ్ముని కుమారులను రప్పించి నీ కీర్తి 2 చేసుకోము అని సలహా ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు అందుకు అంగీకరించి పాండవులను సాదరంగా ఆహ్వానించమని విదురుని పంపించాడు. విదురుడు పాంచాల నగరానికి వెళ్ళి ద్రుపద మహారాజుతోనూ పాండవులతోనూ ధృతరాష్ట్రుని కోరికను తెలియజేసి సాదరంగా ఆహ్వానించాడు. పాండవులు పెద్దనాన్న ధృతరాష్ట్రుని కోరికను ఆజ్ఞగా శిరసవహించి ద్రౌపదినితో చర్చించి అతని వద్ద సెలవు తీసుకుని తమ తల్లి కుంతి, ద్రౌపదీలతో సహా విదురుని వెంట హస్తినాపురంనకు బయలుదేరారు. ద్రౌపది అన్న దృష్టద్యుమ్నుడు కూడా సైన్య సమేతంగా వచ్చి పాండవులను సాదరంగా సాగనంపాడు. ధృతరాష్ట్రుని అనుమతితో ద్రోణాచార్య, కృప తదితర పెద్దలందరూ పాండవులకు ఎదురేగి ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. పుర ప్రజలందరూ ఎంతో సంతోషించారు. ఇచ్చిన మాట ప్రకారం ధృతరాష్ట్రుడు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి ఆ రాజ్యానికి ధర్మరాజును రాజుగా చేశాడు. పాండవులు కాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని సుఖంగా జీవించసాగారు. శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని ఇంద్రునికి తెలియజేశాడు. ఇంద్రుడు విశ్వకర్మను పిలిపించి పాండవులకు సభాభవనమే కాక నివాసయోగ్యంగా ఉండినట్లు ఒక అద్భుత భవంతిని నిర్మించి పెట్టమన్నాడు. శ్రీకృష్ణుడి మాట ప్రకారం తక్కువ వ్యవధిలో విశ్వకర్మ పాండవులకు ఒక గొప్ప పట్టణం నిర్మించాడు. అది సాక్షాత్తు ఇంద్రలోకాన్ని మరిపించే విధంగా ఉన్నది కనుక దానికి ఇంద్రప్రస్థము అని పేరు పెట్టారు. శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదంతో పాండవులు తమ తల్లి కుంతి, ద్రౌపది అందరూ అక్కడే నివసిస్తూ ధర్మానుసారంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ ప్రజల మెప్పుతో సర్వ సౌఖ్యాలను అనుభవించసాగారు. అమ్మయ్య, పాండవుల కష్టాలన్నీ తీరిపోయాయి కదా పిన్ని. కొంతకాలం తర్వాత ఒకనాడు నారద మహర్షి ఇంద్రప్రస్థమునకు వచ్చి పాండవుల క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు.
తర్వాత వారితో, పాండుకుమారులారా, మీరిప్పటికే ఎన్నో కష్టములను అనుభవించారు. దైవానుగ్రహం వల్ల ఇప్పుడు సుఖజీవనం గడుపుచున్నారు. అంతేకాక తల్లి మాటకు కట్టుబడి లోక విరుద్ధమైన పని చేసి మీ 5గురు ఒకే కన్యను వివాహమాడారు. అది ఎల్లరికూ సమ్మతమే అయినప్పటికీ ఈ విషయంలో మీలో మీకు ఎట్టి అనర్థములు జరగకుండా ఒక కట్టుబాటు ఏర్పాటు చేసుకుని సఖ్యతగా జీవించండి. ఎందువల్లనంటే పూర్వము సందోపసందులు ఒక స్త్రీ విషయంలోనే సర్వనాశనమయ్యారు అన్నాడు. పాండవులు మహర్షిని వేణోళ్ళ కీర్తించి ఆయన హితవును అందరూ సమ్మతించిరి. తర్వాత కుంతీదేవి, స్వామి, మీరు మా మేలు కోరేవారు కనుక ఆ కట్టుబాట్లు, నియమములు, నిబంధనలు మీరే సెలవీయండి. పాండవుల 5గురు సఖ్యతతో ఉండే ఉపాయం మీరే చెప్పండి అన్నది. నారద మహర్షి ఈ విధంగా సెలవిచ్చాడు. ద్రౌపది ఒక్కొక్కరి ఇంట ఒక్కొక్క సంవత్సరం ఉండునట్లుగా ఆమె ఎవరితోనున్నదో వారు తప్ప మిగిలిన వారు ఆ ఇంటికి పొరపాటునైనా ప్రవేశించరాదు. ఒకవేళ ఈ నియమమును ఎవరైనా అతిక్రమించినచో వారు 1 సంవత్సరము తీర్థయాత్రలు చేయవలసి ఉంటుందని నియమము చెప్పి పాండవులను ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఒకనాడు బ్రాహ్మణుడొకడు ఏడుస్తూ అర్జును వద్దకు వచ్చి తన ఆవులను దొంగలు అపహరించుకుపోచున్నారు, అదే తనకు జీవనాధారమనియు ఆ గోవును రక్షించమని మొరపెట్టుకున్నాడు. అంత అర్జునుడు, నీ గోవులను తెచ్చి ఇచ్చేదను, చింతింపకు అని బ్రాహ్మణుని ఓదార్చి పంపించినాడు. కానీ తన ఆయుధములు ధర్మరాజు గృహములో నున్నవి. ద్రౌపది ధర్మరాజు వద్దనే ఉన్నది. ఏమిటి మార్గం అని ఆలోచించి గోవులను పట్టుకొనుటే తన ముఖ్య కర్తవ్యమని భావించి ధర్మరాజు గృహంలో మరోవైపు ఉన్న ఆయుధ రథశాలకు వెళ్ళి ఆయుధాలను తీసుకుని దొంగలను వేటాడి గోవులను తెచ్చి బ్రాహ్మణునికి అప్పగించాడు. తర్వాత ధర్మరాజు వద్దకు వచ్చి, అన్న, నీవు ద్రౌపదితో మందిరమునుండగా నేను ప్రవేశించి నియమభంగము చేసినాను కనుక నియమం ప్రకారము 12 మాసములు తీర్థయాత్రలు చేసి వస్తాను అని చెప్పాడు. అందుకు ధర్మరాజు, అర్జున, నీవు బ్రాహ్మణ కార్యార్థివై వచ్చినావు కనుక తప్పులేదు. అన్నగారు తమ్ములకు తండ్రితో సమానం కనుక ఆయన అంతఃపురానికి సోదరులు రావచ్చును పోవచ్చును, కానీ తమ్ముని నివాసమునకు అన్న పోకూడదు అన్నాడు. కానీ అర్జునుడు అందుకు సమ్మతింపక అన్నదమ్ములను తల్లిని ఒప్పించి తీర్థయాత్రలకై బయలుదేరి హరిద్వారం చేరి గంగా నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని భగవంతుని ఆరాధిస్తూ రోజులు గడుపుతున్నాడు. ఒకనాడు అర్జునుడు గంగా తీరమును చేరుకుని అచ్చట ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న సమయాన ఆ ప్రాంతంలో విహరిస్తున్న నాగకన్య ఉలూచి అర్జునుని సౌందర్యమును చూచి మనసు పడి నాగలోకం తీసుకుని వెళ్ళి హంసతులికా తల్పంపై పరుండబెట్టింది. నిద్ర నుండి మేల్కొన్న అర్జునుడు పాన్పు వద్ద ఎదురుగా ఉన్న నాగకన్యను చూసి, నీవెవరువో, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అడిగాడు. అందుకు ఆమె మందహాసముతో, నేను ఉలీచు అను నాగకన్యను. నీ సౌందర్యము నా మనస్సును పరవశింపజేసినది కనుక నన్ను పెండ్లి చేసుకొని నా కోరిక తీర్చుము అన్నది. నేను ప్రస్తుతం తీర్థయాత్రలు చేయుచున్నాను. ఇప్పుడు నిన్ను వివాహమాడినచో నియమభంగమగును అని చెప్పగా ఉలూచి బాధపడి, నీవు నన్ను కాదన్నచో ప్రాణత్యాగం చేస్తాను, ఆ పాపం నీకు అంటుకుంటుంది కనుక నాకు ప్రాణదానం చేయమనగా అర్జునుడు ఆమె నిర్ణయానికి గత్యంతరం లేక ఆమెను వివాహమాడి కొద్ది రోజులు ఉలీచుతో స్వర్గ సౌఖ్యాలు అనుభవించి ఆమె ద్వారా సద్యోగర్భంన ఇలావంతుడు అను కొడుకును పొంది అచట నుండి బయలుదేరి అనేక క్షేత్రములను దర్శించి దక్షిణ దేశంలో మణిపురము చేరుకున్నాడు. బాగుందా కదా? మా సరస్వతి యొక్క కథ చెప్పడం ఏమిటి, బాగోపోవడం ఏమిటి? సరస్వతి వచ్చిందంటేనే అల్లరల్లరి, పండుగ పండుగ. ఇక మిగతా కథ రేపు విందాం.
ఈరోజు మనం అలా తోటలో ఆడుకుందామా? అలాగే అక్క. పరుగు పందాలు, తొక్కుడు బిళ్ళ అన్ని ఆటలు ఆడేస్తాం. ఫ్రెండ్స్, మా ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? మహాభారతంలో కథలు మీకు నచ్చితే తప్పనిసరిగా జై విహారికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.